ఎటువంటి పప్పు చేసినా నాకు వెన్న కానీ నెయ్యి వాడడం చాలా ఇష్టం. నెయ్యి వేసుకున్నాం అనుకోండి దాని టేస్ట్ బాగా పెరిగిపోతుంది. సో మరీ ఎక్కువ కాదు, ఒక చెంచాడు నెయ్యి మనం వేసేసుకుందాం. వేసి ఇప్పుడు తాలింపు కూడా నాకు ఒకటి చాలా చాలా ముఖ్యం. నాకు ఎంత ఎక్కువ వెల్లుల్లి వేస్తే అంత ఇష్టపడతాను. కానీ మనం వేసిన నెయ్యి వేడెక్కిన తర్వాత మనకి ఫుల్ ఫ్లేవర్ రావాలంటే ఆవాలు అందులో చిటపట్లాడాలి. సో ఈ ఆవాలని మనం వేసుకుందాం. ఈ ఆవాలు చిటపట్లాడినప్పుడు ఆవాలలో నుంచి, ఆ గింజల్లో నుంచి ఆ నూనె ఫ్లేవర్ బయటికి వస్తుంది. దాంట్లో ఒక రకమైన చేదు ఉంటుంది. చాలాసార్లు మీకు షో ద్వారా నేను చెప్పాను, ఎంతోమంది కూడా మీకు చెప్తారు. మన తాలింపు పెట్టని మీరు కరెక్ట్గా వాడుకుంటే కనుక ఎటువంటి వ్యాధి దగ్గరికి రాదు. ఆవాలు చిటపట్లాడిన మన నెయ్యి దాంట్లో మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుంది. మన ఎండుమిరపకాయ అలాగే జీలకర్ర. దీంట్లో ఆ వెల్లుల్లి రెబ్బలు వేసే ముందు కొంచెం కరివేపాకు ఇలా చిటపట్లాడితే అలాగే ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇందులో పచ్చిమిరపకాయలు చాప్ చేసి వేయండి, చిన్నగా ఉంటే ఇలా తుంచి వేసేయండి. దీంట్లో ఇంకొకటి, ఈరోజు పొద్దున నేను కారులో వచ్చేటప్పుడు వింటున్నాను, ఒక పెద్ద డాక్టర్ అమెరికాలో ఈ పసుపులో ఉన్న ఆ గొప్పతనం గురించి చెప్తూ వంటల్లో వాళ్ళు ట్యాబ్లెట్స్ ద్వారా తీసుకుంటారు. మనకేం కర్మ, మన భారతదేశంలో పసుపు బోల్డ్. సో డైరెక్ట్ కూరల్లో పసుపు ప్రతిరోజు ఏదో ఒక విధంగా మనం వాడతాం. మనకి ఆ పౌష్టిక విలువలు డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఇందులో ఉల్లిపాయలు ఎక్కువ వేయకండి, కొంచెం వేయండి. అలాగే మనం ఇందులో కొంచెం టమాటా కూడా వేస్తున్నాం. ఇవి ఆ తాలింపు మనం చేసే పప్పుకి ఆ మంచి ఫ్లేవర్ని ఇచ్చే గుణాలు మనకి ఇందులో ఉంటాయి. ఆ టమాటాలు కొంచెం నలగాలి. ఆ వెల్లుల్లి పప్పులో ఎంతసేపు ఉడికితే, మామూలుగా వెల్లుల్లి వేసి ఇలా అంటే కాదు, మన ఆ తాలింపులో ఆ కూరగాయలతో పాటు ఉడికి ఆ ఫ్లేవర్ మనకి కూరలతో చక్కగా వచ్చేస్తుంది. ఇలా పప్పు మనం చేసుకునే ముందు ఈ టమాటాలు ఉడకాలి. తర్వాత దీంట్లో కూరగాయలు ఏంటేంటి, బీరకాయ, నేతి బీరకాయ, కుకుంబర్, 3 రకాల కూరగాయలు ఇందులో వేసి దీంట్లో నీళ్ళు. నేను చేసే ఈ డిష్లో నాకు ఈ కూరగాయలు ఎక్కువ ఉండాలి. ఇంత పప్పు ఉంది కదా, ఇందులో సగమే వేస్తాను. ఎందుకంటే కూరగాయలు ఎక్కువ ఉండాలి, మన పప్పు తక్కువ ఉండాలి. కానీ రుచిలో బీరకాయ, నేతి బీరకాయ, కుకుంబర్ మీరు వేసారంటే అద్దిరిపోయే రుచి వస్తుంది. కావాలంటే తర్వాత తినేటప్పుడు పైన కొంచెం నెయ్యి వేసుకోండి, వెన్న వేసుకోండి, ఇలా కలుపుకొని ఆ కూరగాయలన్నీ తింటే రుచికి రుచి, అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యం బాగుంది అని మనకి ఎప్పుడు, మన కడుపు ఆనందంగా ఉంటేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కడుపులో బోల్డ్ అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. వాటికి ఆహారం మనం తినే కూరల్లో ఫైబర్. అవి తిని మనకి ఎనర్జీని ఇస్తాయి. ఆరోగ్యంగా తినడమే కాదు, వీటితో పాటు కొంచెం వ్యాయామం కూడా ఉండాలి. సో మనం పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇలా చూడండి, ఇన్ని కూరలు వేసుకుందాం. ఇన్ని కూరగాయల కొంచెం వేసిన పప్పు వేసుకొని కొంచెం అన్నం వేసుకొని తినండి, కడుపు నిండుతుంది. మీరు చాలా హాయిగా హెల్తీగా కూడా ఉంటారు. మూత పెట్టేసి ఈ కూరగాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు కూరగాయలు ఎప్పుడైతే మనకు ఉడికింది అనిపిస్తుందో అప్పుడు ఉప్పు వేసుకోండి. వేసుకొని ఇప్పుడు దీని రుచి చూద్దాం. సరిపోయింది. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ పప్పు వేస్తారు. ఎక్కువ వేయకండి. నేను ఇందులో చూడండి సగం కంటే తక్కువే వేసాను. అప్పుడు ఆ కూరగాయలన్నిటికీ ఆ పప్పులో ఏంటి అంటే మనకి జీవితంలో ఎక్కడ లేని ఆనందం, సంతోషం అన్నీ ఒక పప్పు కూర అందజేస్తుంది. కానీ అదే అని చెప్పేసి దాన్నే ఫుల్ వేసుకొని తినకూడదు. అంటే దాంతోపాటు కూరగాయలు అన్నీ వేసి, ఇప్పుడు చూడండి నేను ఇందులో ఆ పప్పు వేసుకున్నాను, సగమే వేశాను. ఇది ఉడుకుతుంటే కూడా మీకు పైన ఆ కూరగాయలు, బీరకాయ, నేతి బీరకాయ, కుకుంబర్, అలాగే టమాటాలు, ఆ వెల్లుల్లి, ఆ తాలింపులు కూడా అన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఫ్లేవర్స్ అన్నీ వచ్చి నా సామిరంగా ఇది అన్నంతో కనుక పెట్టుకొని తింటే ఇంకేం కావాలి జీవితంలో, చాలా అద్దరిపోతుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మరి ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. బీ రిచ్ ఇన్ కుకింగ్ అంటే రుచిగా ప్రతి పూట తినాలి అనే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ రుచిగా ప్రతిరోజు తినాలి అంటే మనం ప్రతిరోజు ఆరోగ్యంగా కూడా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే
రకరకాల కూరగాయలు, ఇలా ఆకుకూరలు అన్నీ తినండి. సో చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్ ఒక్క ఉడుకు వచ్చిందంటే చాలు, ఇంకేం కావాలి. అన్నంలో వేసుకొని డించికి తిని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. మరి పప్పులో కొంచెం కొత్తిమీర వేసుకున్నా భలేగా ఉంటుంది. చూడండి, ఆహా. ఇప్పుడు నా అరిటాకులో చిండి తినేటప్పుడు అప్పుడప్పుడు పిల్లలకు కూడా అరిటాకులో ఇలా పెట్టాలి, దాని సంతోషం వేరుంటుంది. దీంతోపాటు ఆవకాయ ఏదైనా వేసుకోండి. ఇలా తీసి వేసేటప్పుడు ఆ తెల్లటి అన్నం పైన మన ఈ కూరగాయలు చూడండి, ఆ పప్పు అనేది ఆ ఫ్లేవర్లో రావాలి. కానీ అదే విధంగా కాకుండా ఈ కూరగాయలు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఈ అన్నాన్ని కవర్ చేసేసి ఇంతిదిగా నిజానికి ఇలా తింటే భలేగా ఉంటుంది. సో దీంతో ఆవకాయ వేసుకుంటే వేసుకోండి, అప్పడం పెట్టుకుంటే పెట్టుకోండి, మజ్జిగ మిరపకాయ పెట్టుకుంటే పెట్టుకోండి. నేనైతే ఆమ్లెట్ వేసుకొని తింటాను, చికెన్తో తింటా, అన్నీ తింటాను. ఒక 2 చుక్కలు నెయ్యి పడు స్వామి. ఓకే, వెరీ గుడ్. తిందాం. జీవితం ఎందుకు? జీవితం అన్ని రుచులు చక్కగా ఎంజాయ్ చేయడం కోసం. దాన్ని మరింత గొప్పగా ఎంజాయ్ చేద్దాం. నేతి బీరకాయ అలాగే కుకుంబర్తో దాల్. దీన్ని తయారు చేయడానికి ముందుగా 1 చెంచాడు నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు చిటుపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, దాంతోపాటు కరివేపాకు, వెల్లుల్లి కూడా అందులో వేసి అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కుకుంబర్, కీరా దోసకాయ, బీరకాయ, నేతి బీరకాయ కూడా ఇందులో వేసి మరి కొంచెం నీళ్లు పోసి కొంచెం ఉప్పు కూడా వేసి ఉడికించుకోవాలి. ఎప్పుడైతే కూరగాయలు ఉడికిన తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకుని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న కందిపప్పు, మినపప్పు లేకపోతే శనగపప్పు ఏదైనా మీకు నచ్చిన పప్పు వేసుకొని పప్పు అనేది కూరగాయల్లో సగం మాత్రమే వేసి కుక్ చేసుకోవాలి. ఎక్కువ కూరగాయలు ఉండి చాలా రుచిగా ఉండే ఈ పప్పు కూరలో చివరిగా కొంచెం కొత్తిమీర వేసి వేడిగా అన్నంతో వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దీంతో పాటు ఆవకాయ, అప్పడాలు, పెరుగు మిరపకాయ కూడా తిని ఎంజాయ్ చేయవచ్చు.